పాష్ గారికి మరియు అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మేము హట్టి రైట్ అనే స్కిట్ చేయబోతున్నాము. నరేటర్ బ్లెస్సీ గ్రేస్. హట్టి రైట్ హట్టి హట్టి రైట్ హట్టి. ప్రాఫెట్ బెన్నీపాల్. గుడ్, చాలా బాగుందమ్మా డ్రెస్. రియల్ హట్టి రైట్. ఓ ప్రాఫెట్, బాగుంది డ్రెస్. ప్రాఫెట్స్ ఫ్రెండ్ బాక్స్వుడ్ జోసన్. హట్టి రైట్స్ ఫాదర్ జార్జ్ రైట్ వెల్సన్. హట్టీస్ మదర్ రైట్ కృపా. హట్టీస్ సిస్టర్ ఎడిత్ జూలియా గ్రేస్. Hutty's sons Arvel and Wayne, Joshi and Stephen. Neighbors Kate, Aikyata, and the children of Kate, Lily and Emmanuel. ఈ రోజు మీ ముందు విధేయత గల ఒక బీద విధవరాలి చిన్న కథను తీసుకొచ్చాము. ఆమెకు ప్రత్యేకమైన ప్రతిభ, గొప్ప వరాలు ఏమీ లేవు. ఆమె జీవితం కష్టాలు మరియు బాధలతో నిండిపోయింది. అయినప్పటికీ ఆమె తన జీవితంలో దేవుని కార్యాన్ని, ప్రవక్త సేవను గుర్తించింది. సన్నివేశం 1. ఎప్పుడూ దేవునిలో ఆనందంగా ఉండే హట్టి రైట్ తోటలో పనిచేస్తుంది. కేవలం నమ్ముము, యేసుని నమ్ముము, నమ్మువారికి సమస్తము సాధ్యమే. పొరుగువారు హట్టి ఇంటికి వస్తారు. యేసుని నమ్ముము, నమ్మువారికి. పొరుగువారితో హట్టి సంభాషణ. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ హట్టి రైట్. బాగున్నారా సిస్టర్ హట్టి? ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ కేట్. మేము బాగున్నాము, మీరెలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు ఎప్పుడూ ఆనందంగా పాటలు పాడుతూ ఉంటారు, ఎందుకు? దేవుడు ప్రతిరోజు నాకు బలం మరియు సమాధానం ఇస్తాడు సిస్టర్ కేట్. సిస్టర్ హట్టి, మీ వద్ద చాలా తక్కువ డబ్బు ఉన్నప్పటికీ మీరు సంఘానికి సహాయం చేస్తున్నారని విన్నాము. మనం దేవునికి ఇచ్చేది ఎప్పటికీ వృధా కాదు. చిన్న పని కూడా దేవుని దృష్టిలో ఎంతో విలువైనది సిస్టర్ కేట్. ఇప్పుడే మార్కెట్ నుండి కొంచెం షాపింగ్ చేసి వచ్చాము. మా పిల్లలు ఇద్దరు చర్చి క్వైర్లో చాలా చక్కగా పాటలు పాడతారు. వాళ్ళకు కొత్త డ్రెస్ తీసుకోవడానికి ఈ డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని వచ్చాము. సిస్టర్ హట్టి చూడండి. నా చేతులు మురికిగా ఉన్నాయి సిస్టర్ కేట్, కానీ ఈ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. మా పిల్లలు చర్చిలో చాలా చక్కగా పాటలు పాడతారు. ప్రతి ఆదివారం చర్చికి వస్తారు. ఓ అవునా? సరే సిస్టర్ హట్టి, వెళ్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్. సరే సిస్టర్ కేట్, మళ్ళీ కలుద్దాం. ఓ
అవునా, నా పిల్లలు కూడా ఇలా చక్కగా చర్చికి వచ్చి పాటలు పాడాలి, వారు రక్షింపబడాలి. దేవా, నీవే ఏదైనా ఒక మార్గం తెరవండి. సన్నివేశం 3. హట్టిరైట్ కుమారుల అల్లరి ఆటలు. తండ్రి లేకుండా ఇద్దరు పిల్లల్ని పెంచడం చాలా కష్టం. హట్టిరైట్ కుమారులు ఆర్వెల్ మరియు వేన్ ఆమెకు చాలా ఇబ్బందులు మరియు ఆందోళన కలిగిస్తూ ఉంటారు. మన అమ్మ ఎప్పుడు మనల్ని చర్చికి రమ్మని ప్రార్థన చేయమని బలవంతం చేస్తుంది. అవును ఆర్వెల్, నాకు చర్చికి రావడం అంటే అస్సలే ఇష్టం లేదు. నాకు చాలా బోర్గా ఉంది. పద, మనం బయటికి వెళ్ళి మనకి ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తూ ఆడుకుందాం. సరే, వెళ్ళి ఆడుకుందాం. సన్నివేశం 4. సిస్టర్ హట్టి మరియు ఆమె సహోదరి ఎడిత్ స్వస్థత గురించి సంభాషణ. చాలా సంవత్సరాల క్రితం నాకు జరిగిన ఆ విషయం గుర్తుందా సిస్టర్ హట్టి? నేను చాలా భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు బ్రదర్ బ్రనహాం మరియు సహోదరులు నా కోసం ప్రార్థించిన దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అవును ఎడిత్, అది నాకు గుర్తుంది. ఎడిత్, బ్రదర్ బ్రనహాం ఈరోజు మన ఇంటికి రాబోతున్నారు. మనం త్వరగా వెళ్ళి వారి కొరకు భోజనం సిద్ధపరుద్దాం. సన్నివేశం 5. ప్రవక్త మరియు బాక్స్వుడ్ హట్టి ఇంటిని దర్శించడం. ప్రవక్త బ్రనహాం మరియు సహోదరుడు బాక్స్వుడ్ సంభాషణ. బ్రదర్ బ్రనహాం కొత్త చర్చి నిర్మాణానికి కానుకలు ఎలా వస్తున్నాయి? అంత పెద్ద పనికి డబ్బు ఎలా సమకూరుతుంది? నిజం చెప్పాలంటే అవి ఎలా వస్తున్నాయో ఖచ్చితంగా చెప్పడానికి నేను ఎప్పుడూ అక్కడ ఉండలేదు, కానీ ప్రజల త్యాగం మాత్రం అద్భుతం. అవును బ్రదర్ బ్రనహాం, నేను కూడా ఒకటి విన్నాను. సహోదరి హట్టి ఏకంగా $50 ఇవ్వాలనుకున్నారట కదా? అవును, కానీ మన సంఘ పెద్దలు రాబర్సన్ గారు ఆమెను ఇవ్వనివ్వలేదు. పాపం, ఆ కొండల మీద నివసించే ఆమెకు $50 సంపాదించాలంటే 6 నెలలు పడుతుంది. అందుకే ఆమె ప్రేమను గౌరవిస్తూ కేవలం $20 మాత్రమే తీసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బ్రనహాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బాక్స్వుడ్. దయచేసి కూర్చోండి. సన్నివేశం 6. ప్రవక్త జార్జ్ రైట్ వారి పాత జ్ఞాపకాల గురించి సంభాషణ. బ్రదర్ బ్రనహాం జార్జ్ రైట్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు భోజనం చేస్తూ పాత జ్ఞాపకాలను మరియు దేవుని కార్యం గురించి మాట్లాడుకుంటున్నారు. బ్రదర్ బ్రనహాం, మీరు మా ఇంటికి రావడం మాకెంతో సంతోషం, కానీ మీకు మా పరిస్థితి తెలిసిందే కదా, మీకు సరైన మర్యాదలు కూడా చేయలేకపోతున్నాం. అలా అనకండి బ్రదర్ జార్జ్, మీ ఆతిథ్యం నాకు ఎంతో విలువైనది. మీరు ప్రేమతో వడ్డించిన ఈ చిక్కుడు గింజలు, జొన్న రొట్టెలు నాకు ఎంతో ఇష్టం. నేను వీటిని తింటూనే పెరిగాను. నాకు ఇది మా ఇంటి భోజనంలా అనిపిస్తుంది. ఇదిగోండి అయ్యా, మీ కొరకు చెర్రీ పానీయం తీసుకొని వచ్చాను. మీరు చిన్నప్పుడు నాకు సాయం చేస్తూ చెట్ల నుండి చెర్రీలు తెంపి ఇచ్చిన రోజులు ఇంకా గుర్తుకొస్తున్నాయి.
అవును మదర్ రైట్, ఆ రోజులు ఇంకా మర్చిపోలేనివి. మీరు నాకు చేసిన సహాయం చాలా గొప్పది. మీ కుమార్తెని ఇలా చూస్తుంటే నా మనసుకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఆమె ఎన్నో ఏళ్ళుగా నడవలేక ఉంది కదా. అవును బ్రదర్ బ్రహ్మాం, ఆమెకి ఇప్పుడు అనారోగ్యంతో చాలా ఏళ్ళు గడిచాయి. మేము చనిపోయే తర్వాత ఆమె ఎలా బ్రతుకుతుందో అని ఆలోచిస్తూనే చాలా భయం వేస్తుంది. మీరు ఆమె కొరకు ఏమైనా చేయగలరని మా ఆశ. ఏం చేయాలి జార్జ్? నేను మనస్ఫూర్తిగా ఈ పేద కుటుంబానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. అయితే నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఇక్కడ అంగవైకల్యం కలిగి కూర్చున్న మీ చిన్న సహోదరి ఎడిత్ గురించి ఏదైనా కార్యం జరగాలని దేవుడు నాతో చెప్పిన ఎడల అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుని వాక్కు కోసం వేచి చూద్దాం. సన్నివేశం 7. ఉడతలు సృష్టించబడడం గురించి సంభాషణ. ఆ ఉడతలు అడవిలో అక్కడికి ఎలా వచ్చాయి? బ్రదర్, నేను అడవిలో వేటాడాను, ఉడతలు లేవు. నేను అత్యుత్తమమైన వేటగాన్ని కాదు, కానీ చిన్నప్పటి నుండే వేటాడుచున్నాను. ఆ ఉడతలను అసాధారణమైన చోట ఉంచినది ఎవరు? తన కుమారునికి బదులుగా బలి అవసరమైనప్పుడు ఆ పర్వతంపై పొట్టేలు సమకూర్చిన ఆ యెహోవా ఈరేనే ఈరోజు కూడా తన మహిమకై ఒక జంతువును పుట్టించగలడు. ఈ ఉడతలు దర్శనం కాదు. నేను వీటిని కాల్చాను, వాటి నుండి రక్తం బయటికి వచ్చింది. నేను వాటిని వండి తిన్నాను. అవి దర్శనాలు కావు, అవి ఉడతలు. అవును బ్రదర్ బ్రహ్మాం, అది నిజం తప్ప మరేదీ కాదు. ఉడతలు సృష్టించబడడం అది ఖచ్చితంగా నిజం. అవును బ్రదర్ బ్రహ్మాం, ఉడతలు సృష్టించబడడం ఖచ్చితంగా నిజం. సన్నివేశం 8. హట్టి రైట్ ప్రవక్త చెప్పిన దానిని విశ్వసించడం. సిస్టర్ హట్టి రైట్ ప్రవక్త ఉడతలు సృష్టించబడ్డాయని చెప్పగానే అవిశ్వసించకుండా ప్రవక్త మాటలను నమ్మగానే ఒక్కసారిగా 30,000 మంది అన్యులు రక్షింపబడి క్రీస్తునొద్దకు వచ్చిన దక్షిణాఫ్రికా దేశంలో ప్రవక్త పొందిన అభిషేకం కంటే సహోదరి హట్టి రైట్ ఇంటి దగ్గర అంతకంటే గొప్ప అభిషేకాన్ని ప్రవక్త అనుభవించాడు. ఆ గది అంతా దేవుని మహిమ యొక్క వెలుగు వలె అనిపించింది. సిస్టర్ హట్టి, నీవు సరైన మాట పలికావు. నీవు దేవుని దృష్టిలో దయ పొందావని దేవుడు చెప్పమంటున్నాడు. నీకేది కావాలో అడుగు, దేవుడు నీకది అనుగ్రహింపబోచున్నాడు. దేవుణ్ణి ఏదడిగితే బాగుంటుంది? నా కుటుంబ పరిస్థితి గురించి అడగనా? నా సహోదరి ఎడిత్ స్వస్థత గురించి అడగనా? లేదా నా 2 కుమారుల రక్షణ గురించి అడగనా? బ్రదర్ బ్రహ్మాం, నా అతి గొప్ప కోరిక నా 2 కుమారుల రక్షణ మాత్రమే. దేవుని చిత్తం వలన, దేవుని శక్తి చేత, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ హృదయవాంఛను నేను నీకు ఇస్తున్నాను. And her 2 boys shook under the power of God, and that whole building trembled. All things are possible. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేడు వీరు రక్షణ పొంది ఉన్నారు. ఆమేన్. హట్టి రైట్ ఆమె సహోదరి స్వస్థత కొరకు అడగవచ్చు. వారు కుటుంబం పేదవారైనందున డబ్బును అడిగి ఉండవచ్చు, కానీ రక్షణ లేని తన కుమారులకు రక్షణ అడిగి పొందుకున్నది. హట్టి రైట్ ప్రవక్త గారి మాటలను విశ్వసించింది కాబట్టి ఆమె 2 కుమారులు రక్షింపబడ్డారు. మనం కూడా ప్రవక్త గారి మాటలను విశ్వసించినట్లయితే మనం కూడా మనకు కావలసింది పొందుకుంటాం. ఆమేన్. Sometimes I wonder what I should do to be in the will of the Lord. How to be faithful and how to stay true, to be in one accord. Then I look around and I long to find heroes in the Christian faith.